హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బీరకాయ పాలు వేసి చక్కగా వండుకుందాం. అది కూడా సింపుల్ పద్ధతిలోనే. బీరకాయలు నేను 1 కేజీ తీసుకున్నాను. పైన పొట్టు తీసుకొని కడిగి బీరకాయలని చక్కగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో మనం సరిపోయినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ఒకటి, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగా బీరకాయలో వేసి ఇవన్నీ చేతితోటి బాగా పిసికి కలపండి. మీరు ఎప్పుడు రొటీన్గా చేసే దానికంటే ఇలాగా కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. మా అత్తయ్య ఈ విధంగా చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేయండి. చూడండి, బీరకాయ అంతా పిసికిన తర్వాత వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ వచ్చే వరకు చక్కగా ఇలా మనం పిసకాలి చేతితోటి. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని అందులోనే ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కొద్ది కరివేపాకు, జీలకర్ర 1/4 టీ స్పూన్, ఆవాలు 1/4 టీ స్పూన్, ఈ పోపు అంతా వేసుకొని చక్కగా వేసుకోండి. ఆవాలు మీకు నచ్చలేదు అనుకోండి, మానేయండి, కానీ ఆవాలు వేసుకుంటే బాగుంటుంది. చక్కగా ఈ పోపు అంతా వేగింది కదా, ఇలా పోపు మాత్రం బాగా వేగాలి. వేగిన తర్వాత ముందుగా మనం బీరకాయలను ఉప్పు కారం అన్నీ వేసి చక్కగా కలుపుకొని ఉంచుకున్నాం కదా, దీన్ని వేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ని హైలో పెట్టుకున్నాం. 1 నిమిషం అంతా కలపండి. ఒకసారి అంతా కలపండి, గ్యాస్ని హైలో పెట్టుకున్నాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి చక్కగా కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. నాకు ఇలా ఉడకడానికి 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మనకి ఉడికింది. అంటే వాటర్ లేకుండా, మనం ఇంకా వాటర్ కూడా వేయలేదు, బీరకాయలోంచి వచ్చిన వాటర్ తోటి చక్కగా ఉడికించుకున్నాం. ఇప్పుడు మనం చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ పాలు వేసుకుందాం. పాలు వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి మూత పెట్టుకొని చక్కగా ఈ పాలంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, మూత తీసి చూద్దాం. చక్కగా మనకి రెడీ అయిపోయింది కర్రీ. మీరు ఎప్పుడూ చేసేదానికంటే ఇలా సింపుల్గా ఒకసారి తయారు చేయండి, చాలా బాగుంది అంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి మరలా దీని మీద మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉంచండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉంచండి. మీకు మూత తీసి కూడా చూపిస్తాను. 3 నిమిషాల తర్వాత 3 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా మనకి దగ్గరగా అయ్యింది. చూసారా? ఈ కర్రీ వేసుకొని అన్నం తిన్నామంటే చాలా బాగుంటుంది అండి. మీరు ఎప్పుడు చేసేదానికంటే ఇలా డిఫరెంట్గా కొంచెం చేయండి. చాలా సింపుల్ పద్ధతిలో మనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మా అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు. కర్రీ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.